ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. ప్రస్తుతం మల్లారెడ్డి గారు మంత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలా అనిపించింది సార్? ఏమనిపిస్తుంది? మీరు చాలా దుఃఖ తిరిగి వచ్చి ఉంటారు. ఓటర్ల నాడు ఎలా అనిపిస్తుంది మీకు? ఈసారి ఎలా అనిపిస్తుంది? నేను ఇప్పుడే ఓటు హక్కు కూడా వినియోగించుకున్నా. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా ఒక భారతదేశానికి జరిగే ఎన్నికలు కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి ఫస్ట్ టైం ఒక ఎంపీ ఎలక్షన్లో ఉత్సాహంగా 7 గంటల సంధి 6:30 సంధి లైన్లో నిలబడి మన దేశం జరిగే ఎన్నికలు మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి అని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఓటేస్తున్నారు. ఎండాకాలం కూడా ఒకటి ఉంది కాబట్టి చల్లపూట పొద్దున్నే వేసి వస్తే బాగుంటుందని కూడా ప్రజలందరూ కూడా పొద్దున్నే లేచి వచ్చి ఓటు హక్కు వినియోగం. ఏమనిపిస్తుంది సార్? అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఇప్పుడు తేడా ఏమనిపిస్తుంది? ప్రజల మూడు ఏమనిపిస్తుంది? లేదంటే ఎర్లీ అవర్స్లో వెళ్ళి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేదంటే కొంచెం లేట్గా ఉందా? అప్పుడున్నంత ఆసక్తి ఇప్పుడు కొంచెం కనపడతలేదని అంటున్నారు. ఆసక్తి తప్పకుండా, ఎందుకంటే ఒక ప్రజలు ఇప్పుడు మోటివేట్ బాగా అయినారు. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు ఈసారి భారతదేశానికి జరిగే ఎన్నికలు మనం తప్పకుండా కీలక పాత్ర వహించవలసి వచ్చిన సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఓటేయాలనేది ఒక ఇంట్రెస్ట్ వచ్చింది పబ్లిక్. అందుకోసమే ప్రజలు కూడా బాగా ఇంట్రెస్ట్గా ఓటు వినియోగించుకుంటున్నారు. అంటే కేవలం ఇక్కడ లోకల్లో జరిగే అభివృద్ధిని చూసి ఓటేసే అవకాశం కనిపిస్తుందా మీ దృష్టిలో పెట్టుకొని, లేదంటే కేంద్రంలో అంటే ప్రధానమంత్రి ఎవరు ఉండాలనే యాంగిల్లో చూసి ఓటేస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు గత 70 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప అవకాశం వచ్చింది ప్రాంతీయ పార్టీలకు. ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రజలకు అంతకుముందు 2 పార్టీలు ఉంటుండే, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు కూడా అవకాశం తెస్తే బాగుంటుందనే దానికి ప్రజలు ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీ నియోజకవర్గానికి